ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనం పార్వతీ పరమేశ్వరు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మరి 24 ఆగస్టు 2025 నుంచి 30 ఆగస్టు 2025 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరిస్తే మనం చూసుకోవాలి. బుధుడు శుక్రుడు కర్కాటక రాశిలో, రవికేతువులు సింహరాశిలో, అదేవిధంగా మనకి చూసినట్లయితే మీనరాశిలో శని, కుంభరాశిలో రాహువు, మిథున రాశిలో గురుడు, చంద్రుడి యొక్క సంచారం సింహ, కన్య, తులారాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి చంద్రుడు పంచమ, షష్ఠ, సప్తమ స్థాన సంచారం. అంటే వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న వారం మధ్యలో వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా సక్సెస్ఫుల్గా అంటే విజయవంతంగా పూర్తి చేస్తారు. మరి ఈ రాశి వారికి తప్పనిసరిగా చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా, అంతేకాదండి రాహు లాభస్థానంలో ఉండడం ద్వారా ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా పూర్తి చేయగలుగుతారు. గురుబలం చాలా తక్కువగా ఉన్న కారణం చేత ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. శత్రుబాధలు తగ్గుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. మంచి ఆలోచనలు ఉంటాయి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఉద్యోగస్తులకి అధికారుల యొక్క మెప్పు పొందుతారు. రాజకీయ నాయకులకు కూడా స్వల్పమైనటువంటి విశేషాలు ఉంటాయి. స్వతంత్ర వృత్తుల వారికి, న్యాయవాదులకి, వైద్యులకి, చేతి వృత్తి పని వారికి, ఇలా అంటే చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారికి కూడా ఈ వారం గత 4 వారాల కంటే ఈ వారం మధ్యలో వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంకా వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా బుధవారం నుండి శనివారం వరకు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఐటీ రంగం, షేర్స్, జనరల్ కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, అలాగే వాహన, చేతి వృత్తి పరివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి చాలా ప్రోత్సాహకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంచేత ఈ రాశి వారికి ఈ వారం చెప్పాలి అంటే గత 4 వారాల కంటే ప్రోత్సాహకరంగా ఉన్నది. అన్ని విషయాల్లో ముందుకెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతోంది. అంచేత జాగ్రత్తగా ఉండండి. తప్పనిసరిగా విజయం మీ సొంతం అవుతుంది. అయితే ఈ రాశి వారికి మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే సంఖ్యల్లో 7వ నెంబర్ వాడండి, రంగుల్లో తెలుపు వాడండి, ఆరాధనలో గురువార నియమం పెట్టుకుని దత్తాత్రేయుడి యొక్క చరిత్ర చదవండి. ఈ గురుబలం సంపాదించడం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం మీకే కాదు, మీ కుటుంబానికి, సంతానానికి, ఆర్థిక వ్యవస్థకి అన్నింటా కూడా తప్పనిసరిగా గురుడి యొక్క బలం లభిస్తుంది. కాబట్టి దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, శివారాధన విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి.